అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. స్పైడర్ మ్యాన్ సూపర్ హీరోల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ గా ఉన్న సినిమా. స్పైడర్ మ్యాన్ సినిమాకు ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎగబడి చూస్తుంటారు. ఇక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ కి ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రాంచైజ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూసిన చిత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. రిలీజ్ కు ముందు నుంచే విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకుంది. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాకు కొనసాగింపుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేస్ ప్రపంచవ్యాప్తంగా జూలై 30 గురువారం రోజున విడుదలైంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ మూవీ ప్రేక్షకులను అలరించిందా? టాక్ ఎలా ఉంది? స్పైడర్ మ్యాన్ మూవీ రేంజ్ లో సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందనే విషయాలు చూద్దాం. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ అయిన టామ్ హాలండ్, జెండాయా, జాకబ్ బాటాలాన్, సాదీ సింగ్, జాన్ బెర్నథాల్ పలువురు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మార్వెల్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్, పాస్కల్ పిక్చర్స్ బ్యానర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాయి. మూవీ స్టోరీ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చిత్రానికి కొనసాగింపుగానే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. గత పరిణామాల వల్ల పీటర్ పార్కర్ తప్ప ప్రపంచమంతా స్పైడర్ మ్యాన్ గురించి పూర్తిగా మర్చిపోతుంది. వారిలో అతని గర్ల్ ఫ్రెండ్, స్నేహితుడు కూడా ఉంటారు. అలా పీటర్ పార్కర్ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. న్యూయార్క్ లో జరిగే నేరాలను అరికడుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్ నగరానికి ఊహించని ముప్పు వస్తుంది. జీన్ అనే యువతి ప్రవేశంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. జీన్ ఓ అదృశ్య శక్తి. క్షణాల్లో ఎదుటివారి మైండ్స్ ను, మనుషులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అలా సూపర్ పవర్ కలిగిన వ్యక్తులను పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ అనే సంస్థపై మెరుపు దాడి చేస్తుంది. ఆ అదృశ్య శక్తి కారణంగా తన ప్రియురాలు ఎంజే కూడా ప్రమాదంలో పడుతుంది. దాంతో స్పైడర్ మ్యాన్ మరోసారి తన శక్తి, తెలివితేటలను ఉపయోగించి నగరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఇక అసలంతా పవర్ఫుల్ అయిన ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ శక్తి ఎందుకు నగరాన్ని స్తంభింపజేసింది? ఆ శక్తి నుంచి స్పైడర్ మ్యాన్ నగరాన్ని, ప్రజలను ఎలా కాపాడాడు? హల్క్ తో స్పైడర్ మ్యాన్ గొడవేంటి? ఇలాంటి ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ గా టామ్ హాలండ్ నటన, భావోద్వేగాలతో కూడిన కథ, కథనం, అదృశ్య శక్తి, జీన్ పాత్ర, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ యాక్షన్ కాగా గత చిత్రాలతో పోలిస్తే యాక్షన్ డోస్ తక్కువగా ఉండడం మైనస్ పాయింట్ గా ఉంది.